18వ వచనం. సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనము 19 రెండు కలిసి చదువుకున్నాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం గడిచిన తర్వాత ఈ దాసునైన నా సంతానమును కలువదాన్ని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమల తండ్రి, దయగల గొప్ప దేవ, మీ దయగల నామమునకు వందనాలు. మహాగణుడు, మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఎవరినూ సమీపింపరాని తేజస్సులో తండ్రి మీరు మాత్రమే వసించు అమరత్వం కలిగినటువంటి దేవుడు, అద్వితీయ సత్యదేవుడు నాయన, అంత గొప్ప దేవుడైన మీరు మానవులను ప్రేమించారు. మానవుడు చెడ్డవాడు, ఏ మంచి లేని మానవుని కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చి నాయన ఆ శపితమైన సిలువలో తండ్రి మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన దేవుడు, ఎంత ప్రేమ, ఎంత జాలి ప్రభా. అలాంటి ప్రేమమయుని, దయామయుని తండ్రి ప్రభా మేము కీర్తించాలి, కొనియాడాలి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విశ్రాంతి దినమున మందిరానికి వచ్చిన పరిశుద్ధులను బట్టి వందనాలు తండ్రి. నాయన మీ రక్తంలో తమ పాపములు కడుకుని ఎందరూ నేను మందిలో ప్రవేశించినారు, అందరూ నీతిమంతులు, రక్షణ, మారు మనసు, ఎంతో అనుభవం ఆయన. అందుకనే మీరు ఈ లోకానికి వచ్చినారు కాబట్టి అలాంటి సత్యం గురించి ప్రభా గ్రహించి రేపు వచ్చినారు వారందరినీ దీవించండి. మందిలో ప్రవేశించిన వారందరికీ తండ్రి మీరు బహుమానం ఇచ్చే దేవుడు, మిమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, అంతకంటే మరి ఎక్కువ ఏదీ లేదు. కాబట్టి చదువుకున్న లేఖం బాగుంటుంది ప్రభావం సందర్శపడుతున్నాం. యోగైన మాటలు మాతో మాట్లాడుతురండి నాయన. కొన్ని అందవారు నాయన మేము మంచి వారం నాయన, మా జీవితము కొద్దిది, లోకంలో జీవించే జీవితం తండ్రి నాయన మీకు మహిమార్గమే నాయన. మీరు మా కొరకు ప్రాణం పెట్టిందని తండ్రి నాయన మేము ఒక సార్థకంతో జీవించడానికి రూపాన్ని తీసుకురండి. నేను తగ్గించుకొని మీ నామని చూసి మీ సాయం కోరుకుంటూ నేను సమయం అంతా ఆశీర్వాదకరం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న భాగం అంతా కూడా చాలాసార్లు మనము చదువుకుంది. ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు ఇక్కడంటే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. చూడండి, అదే మొదటి దినవృత్తాంతము 17-16 రండి. దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి. చూసినారా, దావీదు రాజు ఎక్కడికి వచ్చాడు? యెహోవా సన్నిధి. ఇక్కడైతే సమయంలో ఏమన్నాడు? లోపలికి ప్రవేశించి. ఏదైనాను దాని అర్థము ఒకటే. ఎక్కడ ప్రవేశించిండంట? దేవుని మందిరంలో ప్రవేశించాడు. ఎందుకు దేవుని మందిరానికి వచ్చినాడు? అంత గొప్ప రాజు గొప్ప జనాంగానికి, ఆ యొక్క లక్షలాది ప్రజలకు, కోట్లాది మందికి ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రవేశించినాడు? ఎక్కడ ప్రవేశించాడు? యెహోవా సన్నిధి, దేవుని మందిరంలో ప్రవేశించినాడు. కూర్చుండి ఇలాగ మనవి చేసినాడంట. అందుకనే దావీదు అంటే దేవునికి ఇష్టం. దేవుని ప్రజలు ఎవరంటే ఈ లోకంలో ప్రియులారా, నిజమైన క్రైస్తవులు అనేకులు, క్రైస్తవులు, నామక క్రైస్తవులు. ఎవరు కావాలి ఆయనకి? యెహోవా కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుంది. ఎవరు నిజమైన
ఎంత ప్రేమ ఆరాధన వర్తమానం చూసి వచ్చినాం కదా. మనం మంచివారమని కాదు, కానీ అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు ప్రాణం పెట్టినాడు. దాంట్లో ఏముందంట? ప్రేమ ఉంది. అలాంటి ప్రేమమయిని, కరుణామయిని, దయామయిని మనము కీర్తించి కొనియాడే వారముగా ఉండాలి. అందుకని దేవుని మందిరానికి రావాలి. క్రైస్తవుడంట మన జీవితాల్లో క్రైస్తవులైన వారు అలవాటు చేసుకునే పదం ఏంటంటే, ఆదివారం ఎవరైనా రమ్మంటే ఏం చెప్పాలంట? సమాధానము ఏం చెప్పాలి? క్రైస్తవులు ఇంటికి వచ్చి అన్నా రేపు రండి, ఇలాంటి పంచాయతీ ఉంది, లేకుంటే పెళ్ళి ఉంది, లేకుంటే పెటాకులు ఉన్నాయి, ఫంక్షన్ ఉంది అంటే ఏం చెప్పాలి? మొదటిగా ఏం చెప్పాలి? మేము రాము, ఈరోజు మా దేవుని మందిరము ఉంది. అసలు మన ఇంటికే రాకూడదు. మన ప్రవర్తన బట్టి ఆదివారము ఏదైనా ఉంటే మన ఇంటికి వచ్చి చెప్పకూడదు. అంత భయము మన బంధువుల్లో రావాలి, మనల్ని ఎరిగిన వారికి రావాలి. ఎందుకంటే వారు క్రైస్తవులు. ఆదివారం దినం వారు ఆడిపోతారు దేవుని మందిరానికి పోవాలి. దేవుని మందిరానికి పోవటమే కాదు, దేవుని మందిరానికి రాని వారిని ఏం చేయాలి? బెత్తం పెట్టి కొట్టాలా? ఏం చేయాలి? హెచ్చరించాలి. అన్న ఎందుకు రాలేదు? హెచ్చరించే బాధ్యత నాది, సేవకుడిది, కొంతమందిది కాదు, అందరి బాధ్యత అది. అప్పుడప్పుడు రాజకుమార్ అని అంటుంటాడు, అన్న వీళ్ళు నాటలేదు, ఎందుకు రావట్లేదు? ఆ భారం కలిగి ఉండాలి. నువ్వు నేను చక్కబడితే కాదు, అందరూ మనమంతా కుటుంబంగా ఉండాలి. ప్రియులారా, ఒక సంఘము ఎలాగ ఉండాలి? ఒకే కుటుంబంగా ఉండాలి, ఒకటే మాట మీద ఉండాలి. అర్థమైందా? యెహోవా మందిరముకు 121 అంటాడు. ఏమంటాడు? యెహోవా మందిరములకు వెళ్ళేదామని జనులు నాతో అన్నప్పుడు ఎందుకు సంతోషం? రాజుకు సంతోషం లేదా కదా? ఎందుకు సంతోషము? ఆయన దగ్గర లేని సంతోషం ఏంది? బహు భార్యలు ఉన్నారు, బహు సంపద ఉంది, విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చు దావీదు కదా. ఏ భోజనానికి తక్కువ, ఏ మాంసం అంటే తినచ్చు, ఏదంటే తాగొచ్చు, శ్రేష్టమైన ప్రతిదీ పూజించవచ్చు. కానీ యెహోవా మందిరంకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఎంత సంతోషం! అది అంటాడు, రండి మనం ఏకముగా కూడి యెహోవా నామమును గొప్ప చేయాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, దేవుని మందిరం రావటము మన ప్రథమ కర్తవ్యం. క్రైస్తవులుగా ప్రతి నిత్యము ఆయనను మనం సేవించాలి. కుటుంబాల్లో దావీదంటే ఎందుకు ప్రేమ? దావీదుకి ఎందుకంత కృతజ్ఞత అంటే ఎందుకు? బహు సామాన్యుడు దావీదు, గొర్రెలు కాసుకునేవాడు, రాజుగా చేసినాడు. అప్పుడు వస్త్రములు లేవు దావీదుకి వేసుకుందామంటే, గోనె పట్టలు కట్టుకుందామంటే లేవు. అలాంటి రాజుకి ఎలాంటి వస్త్రాలు? సన్నపునార బట్ట, ఏ వస్త్రాలు అంటే వేసుకోవచ్చు. రథములు, విస్తారమైన సైన్యము, సమయం లేదు రాజుకి. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు? లోపలికి ప్రవేశించి ఎక్కడ కూర్చున్నాడు? కూర్చుండి ఇలాగున మనవి చేశాను. ఏమని మనవి చేసినాడు? ప్రభువా, చదవండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? చాలు దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా, నేనెంతటి వాడను అది మనం గ్రహించాలి. మనం మన లెవెల్ దాటితే చాలు. క్రైస్తవులుగా ఇక్కడ కూర్చున్న వారు కానీ చెప్పట్లేదు నేను. కొంచెము మనలో కొంచెం డెవలప్మెంట్ వచ్చిందనుకోండి, శరీరకంగా కొంచెము మంచిగా ఉన్నాం అనుకోండి, గర్వం మనలో వస్తుంది. ఈ గర్వము ఉంటే దేవునికి అసలు ఇష్టం లేదు, దేవునికి నచ్చంది అదే. నాశనమునకు ముందు గర్వం నడుచును. గర్విష్ఠులు ఉంటారు. తింటామంటే తిండి లేదంట, ఉంటామంటే ఇల్లు లేదంట, మీసాలకి సంపంగి నూనె.
ఒకడు వరెండం పెట్టుకొని వీసా మీద పెట్టుకున్నాడు వరెండం, వాడు తినేది గట్క. ఎందుకంటే వీడు వీడు వరెండం తినంటే గొప్ప, ఒకప్పుడు వరెండం తింటే గొప్ప. గొప్పలు పోతాం మనం. ఆస్తి ఎంతంట? ఆస్తి మూరెడు, ఆశ ఇంత పొడుగు బారెడు. ఇక నడుస్తుంటే ఉండట్లేదంట. దేవుని మందిరానికి రామసలు ఆదివారం రోజే ప్రోగ్రామ్స్ తెలుసా? ఆదివారం మనకు పని చెప్పాలంటే భయపడాలి ఆఫీసర్లు. నేను అధికారులకు లోబడి ఉండాలనే మాట ఉంటుంది కదా. అధికారులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి, అంతేగాని అణిగిమని ఉండకూడదు అధికారి. వాడు చెప్పిందల్లా ఆదివారం. నాకు ఆదివారం ఫోన్ చేయాలంటే వాడు ఎవడు కానీ భయపడతాడు ఆఫీసర్. నేనేమంటే తిట్టను, వాళ్ళు తిట్టలేం, మనం కొట్టలేము. మనదే పోస్టింగ్ పోస్ట్ అవుతుంది ఏమనంటే. నేను మెల్లగా చెప్తా, సార్ సండే అమ్కు చూడు, ఆదివారం నన్ను విడిచిపెట్టండి, మెసేజ్ పెట్టండి. మా సూపర్లు ఉన్నారు 10 మంది 12 మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోండి మీరు. వాళ్ళతో కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, ఎందుకంటే ఆదివారము నాకు చాలా ఇంపార్టెంట్ సార్ అని చెప్తే వాళ్ళు ఏమైతే సరెండర్ అయిపోతారు. ఒకసారి అన్నాడు, विनोद जी आपको बोलने वाला था, वो आप मंदिर में रहता ना, उसके लिए हम फ़ोन नहीं किया. अच्छा है सर, भगवान का आशीर्वाद आपको रहेगा, దేవుడు నిన్ను దీవిస్తాడు సార్. क्या बोला అన్నాడు. సార్ భగవాన్ आपको आशीर्वाद देगा. अच्छा हमारे लिए प्रेयर करता क्या అంటే, करता సార్. आपका మీ గురించి ప్రార్థన చేయటం మా ధర్మం. కాబట్టి ఎందుకు రాజు ఆ యొక్క మందిరంలో పోయి కూర్చున్నాడు? ఎందుకు రాజు ఆయన ఆ రాజు ఎవరిని రాజుగా ఎంచినాడు? మన తండ్రిని, మన రక్షకుడును, రక్షణకర్తగా, సృష్టికర్త అయిన దేవుడు రక్షణకర్తగా ఆయన స్వీకరించినాడు. క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే ప్రియులారా, ప్రథమంగా మందిరాన్ని ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. యోషువ అంటాడు, మేము మా దేవుని మందిరాన్ని విడిచి పెట్టమంటాడు. నెహెమ్యా అంటాడు, ఎందుకు విడిచిపెట్టరంటే ఆ దిన ఇలాంటి పరిస్థితే, డుమ్మాలు కొడుతున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. నేను నా దేవుని సేవిస్తా, నా కుటుంబం సేవిస్తుంది, మరి మీరు కూడా సేవించాలి కదా. అది ఇక రాజు యొక్క తపన. 122 ఒకటి చదవండి. యెహోవా మందిరంలోకి వెళదామని జల్నాథ్ అంటే నాకు సంతోషము. చదవండి తొందరగా. యెహోవా మందిరంలోకి వెళదామని జల్నాథ్ అన్నప్పుడు నేను సంతోషించింది. అలాంటి సంతోషం మనం అలవర్చుకోవాలి. సోదరుడా ఎందుకు రాలేదు నిన్న? అలాగా మనము ఉండకూడదు కదా. ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతంలో ఉన్నా మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాము. ఎక్కడున్నా కూడా మందిరం నీదే. స్థానికంగా ఇక్కడ లేకపోతే ఎక్కడ పోయినా దేవుని మందిరాన్ని మనము, దేవుని ధ్యాస, నా ధ్యాస నా దేవుడు అంటాడు భక్తుడు. 63వ కీర్తన చూడండి, 63:2 ఏమంటున్నాడు? నీ బలమును నీ ప్రభావము చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేనెంత ఆశతో చూసినారా? అందుకు కూర్చున్నాడు వచ్చి దావీదు రాజు. ఆయన బలాన్ని చూడాలని, ఆయన బలమైన వాక్యాన్ని ధ్యానించడానికి, వినటానికి. ఎందుకు దావీదు వచ్చిండు మందిరానికి? ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడంటే ఆయన బలాన్ని చూడాలని. ఆయన ప్రభావాన్ని చూడాలని ఎంతట ఆశానికి. ఎందుకంటే మనము, ప్రభువా నీవు నన్ను ఇంతగా చించడానికి నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏపాటిది? ప్రస్తుతానికి రాజును కావచ్చు నేను, కానీ నా దౌర్భాగ్యమైన స్థితి నుంచి నువ్వే కదా నన్ను రాజు చేసింది. అది కృతజ్ఞత అంటే. మీకా భక్తుడు అంటాడు చూడండి, మీకా 4 చూడండి. మీకాలు ఏమంటాడు?
మీకా 4 ఒక మంచి చక్క మాట 4:2 చదవండి. ఎఫ్రత కాబట్టి 4వ అధ్యాయం మీకా 4:2 కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును బయలు వెళ్ళును, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకొను అని చెప్పుకొందురు. యెహోవా మందిరానికి వెళదాం రండి. ఎందుకు ఆయన తన మార్గ విషయం మనకు బోధించును. మన పరిస్థితిని, మన స్థితిగతులను దేవుని మందిరంలో దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవడానికి, మన జీవితాల్లో మన చెడు నడత నుంచి మనము తప్పించబడటానికి. అయ్యా నన్ను హెచ్చించినావు ఇంతగా, నెంత మాత్రపు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నీవు నన్ను హెచ్చించుటకు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. కీర్తన 8వ అధ్యాయంలో అంటాడు, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు. చదవండి 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. చూసినావా, మనుషుడెవడు, నరపుత్రుడెవడు? ఇంకా విశదీకరణ చెప్తున్నాడు. నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి ఏందంట, వాడే పాటి వాడు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు? కోన్కిస్కా గొట్టమంటారు తెలుసా? అంటారా? తెలియదు. కోన్కిస్కా గొట్టంగాడు మానవుడు. అది రాయలే, ఆ భాషలకు రాదు. అప్పుడు ఎక్కువ ఆంధ్ర సైడ్ వాడతారు. వాడు ఎందుకు రాలేదని కోన్కిస్కా గొట్టంగాడు, వాడికి ఏముందిరా, వాడికి అంత గర్వం, ఇట్లా అంటారు. నేను వాళ్ళని అడిగితే చెప్పేటోళ్ళు, బార్డర్లో ఉన్నోళ్ళు. మన కూర్చోబెట్టిరట. నిన్న మనం వాళ్ళ 10 మంది పెడతానికి మొత్తం ఎత్తరంగా రెడీ అయిపోయింది. అక్కడ రెడీ వాళ్ళ అంతరంగా రాలేయాలి. పాపం 1 గంట అయింది, అక్కడక్కడే ఉన్నాడు, అసలు పడుకునే లేడు. మర్యాద లేని మనుషులం మనం. కుర్చీ పెట్టి కూర్చోబెట్టి పెట్టాలి. ట్రై చేద్దాం భవిష్యత్తులో. అమర్యాదస్తులం. బఫే సిస్టమ్ పెడతాం కదా, బఫెట్లో పోతాం కదా, పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి. టిఫిన్ మొన్న మనకి 1 ఇడ్లీ 2 ఇడ్లీలు సరిపోవు కదా, 10 ఇడ్లీ తినేటోళ్ళం. మనం ఎన్ని ఇడ్లీ తినరా మీరు? సైలెంట్ ఉన్నారు. లేదా 10 ఇడ్లీ తినడానికి ఎక్కడ రాజీ లేదు. 10 ఇడ్లీ, చట్నీ మంచిగా ఉండాలి. ఈ మధ్యన ఇలా పని ఎక్కువైపోయి నన్ను పట్టించుకోక నేను క్యాంటీన్లో పోయిన తింటా. బఫే సిస్టమ్ పోతే మంచిగా ఎన్నేం తినచ్చు, మటన్ తినచ్చు, చికెన్ అన్నీ తినచ్చు, ఒకటే బిల్లు కదా. అట్లే పెట్టాలి. ఇక్కడ ఏంటంటే అన్నం పెట్టి కూర వేయాలంటే వాడు గంటి తీసి గంటి తీసి ఒక ముక్కేసి సూరపోతాడు. మళ్ళీ అది పడెత్తాడు. వీడి మీద కోపం వస్తుంది, మళ్ళీ పడెత్తాడు. ఎవడికి రాస్తావు? సమృద్ధికి పెట్టాలి. ఈ అన్నం ఏం చేస్తాడు, వీడు ఇట్లా బిడ్డ అని చెప్పి వాడు ఇస్తరాకు పడేసి ఇంకో ఇస్తరా పట్టుకొస్తున్నాడు. ఇస్తరాకు లాసు. వాడు తినేదట్లా తిరిగిపోతాడు. గెస్ట్ అతిథి వాడికి సకల ఏముంది అక్కడ ఫుల్ రైట్స్ ఉన్నాయి. నువ్వు పిలిచినావు కదా కార్డు ఇచ్చి, ఫుల్ రైట్స్ ఉన్నాయి. వాడికి కొట్టేది మనం తీసుకొని తినచ్చు. మన ఫంక్షన్ పోతే అల్లాడాడు, ఏం చేస్తాడు, వేయాలి కదా. ఎంత మర్యాద లేని మనుషులండి. నువ్వు అతిథికి పెట్టకపోతే నువ్వు బీదలకి ఏం పెడతావు కదా, అడుక్కున్నోడికి ఏం పెడతావు చెప్పండి. దయగలిగి ఉండాలి. దయగల వారిపై నిన్న మా రత్నం వల్ల ఫుల్ పెట్టింది, పెట్టం కూడా మిగిలింది. ఒక్కోళ్ళు గంటలు తినలేక సచ్చేది. బీదలకు ఏం పెడతాం మనం చెప్పు. దయ లేకపోతే ఎట్లా? దావీదు దయగలవాడు.
కీర్తనగాడు అంటాడు, నేను చిన్నవాడినై ముసలివాడినైనా నీతిమంతుడు విడవబడ్డ కానీ వాని సంతానము భిక్షమెత్తుటగా నేను చూసి ఉండలేదంటాడు. ఒక రాజు అన్ని గ్రహిస్తున్నాడు. మందిరానికి వచ్చే నీవు నేను మనం ప్రార్థన చేయాలి. నా ప్రభువా యెహోవా, నా పరిస్థితి ఒకప్పుడు ఏమీ లేదు, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించినావు, నా స్థితిగతులన్నీ మార్చి వస్తున్నావు. కేవలం ఏంటంటే దేవుడికి నమ్మకస్తులు ఉన్న వారికి ఈ లోకంలో ఏది తక్కువ కాదు. భౌతికమైన ఆశీర్వాదము, ఎందుకంటే ఆయన సృష్టికర్త, రక్షణకర్త. ఇంకేంది చెప్పండి? మూడోది సృష్టికర్త, రక్షణకర్త, ఏమో సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త కదా యెహోవా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన మధ్య సంచరిస్తున్నాడు. నిన్నను ఆదరిస్తాను, పోషిస్తాను ప్రమాణం చేసిన దేవుడు. ఇలాంటి దేవుని మాటలు వినటానికి దేవుని మందిరానికి నీవు నేను ఎందుకంటే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు. యోబు అంటాడు ఒక మాట చూడండి, యోబు 15వ అధ్యాయము 14 వచనం. ఇవే మనిషిని గురించి. మనిషి ఎలాంటి వాడు, ఎంత కెపాసిటీ ఉన్న మనిషి. శుద్ధుడవుటకు నరుడు ఏ పాటి వాడు, స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు, ఏ పాటి వాడు మానవుడు. ఎందుకు మనకు గర్వము? నాశనమునకు ముందేమో నడుస్తుంది గర్వము. దావీదు రాజు గర్వము లేదు. మందిరంలోని ప్రవేశించి కూర్చుండి, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించినావు, నరమాత్రుడను, అత్యల్పుడను, అందరికంటే చిన్నవాడను, అయినా నన్ను ఇంతగా హెచ్చించినావు. స్త్రీకి పుట్టిన నన్ను పవిత్రుగా చేసినావు. దావీదు అంటే ఎంత ఇష్టమో తెలుసా? గిద్యోను కూడా అంటాడు. గిద్యోను సందర్భంలో న్యాయాధిపతుల్లో ఒక మాట అంటాడు. చదవండి న్యాయాధిపతులు 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 15. మిద్యానీయులు వచ్చి 6:15 అమ్మా. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను మిద్యాను చేతుల నుండి. చదవండి. నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేని కుటుంబమైన నేను. చదవండి. చెప్పాను. అందుకు యెహోవా ఒకే మనుషుని హతము చేయనట్లు నీవు హతము చేయదని దేవుడు అంటాడు. నా పితరుల కుటుంబంలో నా గోత్రం ఎన్నిక లేనిదే, మనషే గోత్రము ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కన్స్ట్రై ఉన్నాను. నేను ఎట్లా అంత గొప్ప ఎవరిని? వాళ్ళు మిద్యానీయులు, వాళ్ళ చెయ్యి పెద్దగా అయిపోయింది. ఇశ్రాయేలు పాపం చేస్తూ వచ్చినారు, ఇశ్రాయేలు ద్రోహులైపోయినారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టినారు, దేవుని సేవించడం మర్చిపోయినారు. వారి పరిస్థితి అంతా కూడా వారు గొప్పవారు అనుకున్నారు. అంత గొప్ప మూలుగులోంచి, అంత గొప్ప శాపంలో నుంచి ఐగుప్తు ఆ దేశం నుంచి విడిపించుకుంటూ వచ్చినాడు దేవుడు. వాడిని పోషించుకుంటూ వచ్చినారు. అంత గొప్ప మేళ్ళు వాళ్ళు చవి చూసి కూడా ఏం చేస్తున్నారంట? మొదటి వచ్చిన అంటాడు. ఏమంటాడు? చదవండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైపోయినారు. చూసినారా? నువ్వు నేను ఎక్కడ దోషం చేస్తున్నావు ప్రియులారా? దేవుని మందిరానికి రాక, దేవుని గొప్పవాడికి ఎంచకపోతే ద్రోహం, అది దోషివైపోతాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ఏందంట? వర్ధిల్లుదురు. యెరూషలేమా, నీ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు హెచ్చింపబడతారు. మళ్ళీ అంటాడు, యెరూషలేమా
నేను నిన్ను మరచిన ఎడలా ఏమైపోతాం? నా కుడి చెయ్యి చెప్పించుకుంటున్నాడు. దేవుని మందిరానికి పోకపోతే కనుక ఎందుకండి ఈ యవనస్తులు, ఈ పిల్లలు మార్నింగ్ వచ్చి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు సిద్ధం చేస్తున్నారు? ఈ పనులు మనం ఎట్లా చేయట్లేదు. కనీసం టయానికి వచ్చిపోవడానికి కూడా మనకి బాధ. చిన్న కారణం దొరికితే చాలు దేవుని మందిరాన్ని విడిచిపెడతాం. ఎట్లయితాం రాజులము? నిన్ను నన్ను రాజులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎట్లా పోతాం పరలోక రాజ్యము? అంత అవస్థ ఎందుకు వస్తున్నాడు? దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి. ప్రతి వారు విశ్రాంతి దినమున దేవుని మందిరంలో ఏం చేయాలి? దాఖలా కావాలి. గుర్తుపెట్టుకోండి. యెషయా అంటాడు, యెరూషలేములో దాఖలైన వారికి ఆశీర్వాదము. దాఖలైతే కాదు అని చెప్పింది చెప్పినట్టు వినాలి. మీకాలు అంటాడు, మన మార్గంలో మనము ఆ బోధ వాక్యం వల్ల ఏం చేయాలంటే మన జీవితాలను మనము మార్చుకోవాలి. యాకోబు అంటాడు 32 ఆదికాండంలో మాట అంటాడు, చక్కటి మాట చూడండి. 32వ మాటల 32 ఆదికాండము 10. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. చూడండి, అంత గొప్ప ఆశీర్వాదానికి వారే ఆశీర్వాదానికి కారకులు. యాకోబు ఆశీర్వాదింపడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ప్రయాస యాకోబు జీవితంలో ప్రియులారా. ఆయన పడిన ప్రయాసే నేటి వరకు వారి ఆశీర్వాదం. ఒక దినము యుద్ధం చేసి మనం ఎంతో నష్టపోయినాం. నిత్యము పోరాటాలే ఇశ్రాయేళ్లకు. నిత్యము మిసైల్స్ బాంబులు వదుళ్ళు కదా. పెద్ద దేశం మనది, చిన్న దేశము. ఎందుకు ఆశీర్వాదం అంటే ఈ విధంగా తగ్గించుకున్నాడు. ఏమంటున్నాడు యాకోబే కదా. ఏమంటున్నాడు 32 చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. అపాత్రుడైన నాకు ఇంత ఆశీర్వాదం, ఎంత తగ్గింపు. అందుకనే ఇశ్రాయేళ్ల శేషం తుడిచిపెట్టడం ఎవరి వల్ల కాదు, ఒకప్పుడు తృణీకరించినాడు. కానీ దేవుని ప్రజలు వారు, నీవు నేను కూడా అన్యజనులము. అందుకని ఆశీర్వదించడానికి మనల్ని పిలుచుకున్నాడు. దేవుని మందిరంలో ప్రవేశించిన రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఇంత హింసించినావు, నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. తిరిగి అంటాడు ఇశ్రాయేల్, ఇదే యాకోబు అంటాడు 48 ఆదికాండం చదవండి. 15 వచనము చదవండి తొందరగా. అతడు యోసేపుని దీవించి ఎవని ఎదుట నడుచుంటారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను చూసినారా. దేవుని ఎప్పుడు మర్చిపోలేదు. చివరిగా వృద్ధాప్యంలో ఉన్నాడు యాకోబు. ఎలాంటి ఆశీర్వాదములు మన మట్టుకే కాదు ప్రియులారా, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. యాకోబులాగా అనేకులను దీవించే అనుభవంలోకి రావాలి. మనం ఎవరిని శపించకూడదు. పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేని ముద్దులు పెడతాడు. 2 కుటుంబాలైనా పగ ఉంటే ఇంకా రేపటైనా ట్రై చేస్తారు. లేదు ప్రియులారా, వారిలో మనము వాళ్ళని మనం కలపటాన్ని చూడాలి. ఎందుకంటే ప్రేమ దోషములను, నీలో ప్రేమ ఉన్నట్లయితే పగను మనం రేపము. సామాన్యమైనటువంటి వాటికాడనే మనం పడిపోతాం. చిన్న వాటికాడనే లేని మాటను పుడుతాము. ఇంత ఉంటే ఏం చేస్తారంట, ఇంత ఉందనుకో ఎంత చేస్తారు,
కదా. రాజాశీర్వాదము. ఒక సామాన్యుడు చూడండి, దేవుని ఆశీర్వాదం ఎలాగుందో చివరిక ఎంత గొప్ప ఆశీర్వాదములు వారి సంతానానికి ఇస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉండి పరాయి దేశంలో తన కుమారుడు ఆశీర్వదించబడ్డాడు, గొప్ప రాజు. నీ నా పిల్లలు అంతే ఉండాలి. ఎలాగుండాలి? నీ నా పిల్లలు ఆకాశం అందలి నక్షత్రంలాగా ఉండాలి. ఏమంటున్నాడు? ఆ సామాన్యమైన తిండి గురించి కూడా బాగా ప్రస్తావన చేసినాడు చూడండి. అది యేసుని దీనికి నా పితరులను అబ్రాహాము ఇస్సాకులు ఎవరు నచ్చిండ్రో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, పోషించే దేవుడు. మనం అనుకుంటాము మన కష్టార్జితం మేము తింటున్నాము, నేను పని చేస్తున్నాను నాకు జీతం వస్తుంది. కాదు, మనం పోషింపబడుతున్నాం. ఆయన సెలవు లేక ప్రసంగిలో ఒక మాట అంటాడు చూడండి, 9వ అధ్యాయం ప్రసంగి, 9 కాదు 6లోనే 2వ అధ్యాయంలో ప్రసంగి 2వ అధ్యాయము. ఆయన సెలవు లేక భోజనము చేసి ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక యాకోబు గ్రహించినాడు, దావీదు గ్రహించినాడు. ఏమంటున్నాడు? ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు. ఈడేమంటున్నాడు ప్రసంగి? ఆయన సెలవు లేక భోజనము చేసి ఎవరికి సాధ్యము? చాలామంది తింటాం, మాంసంతో తిన్న ఇంట్లో సంతోషం ఉండదు కదా. మాంసంతో తిన్నా కూడా ఒక మాట ఉంది, ఏమంటారు? సంతోషమే సగం ఫలం. నీ కుటుంబంలో ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? మన ఉపవాసం ఉంటే కదా మన పేగులు తెలుసు, మనకి మన పొట్టకే తెలుసు. అందుకని మన బుర్రలు మెరగట్లేవు. సంతోషము నా కండలు నేను ఇట్లా లేపవదలు పడేస్తాడు. నీ కండలు ఏం పని చేయవు. నెల్సన్ మండేలా తెలుసు కదా, ఎక్కడైనా మేడిపల్లి ఉంటాడు, ఓపెన్ కాస్ట్ కాబట్టి నెల్సన్ మండేలా. మనము గుండెల మండేలా. నెల్సన్ మండేలా అంటే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. అది ఏడుంటుందంటే ఏడ ఉంటుంది, అక్కడ ఏడుంటుంది, అది ఒక దేశం. ఆయనంట స్వాతంత్రం గురించి దాదాపు ఆయన వృద్ధాప్యం వరకు కూడా జైల్లో ఉన్నాడు. ఒకప్పుడు వచ్చింది కనిపెట్టుకున్నాడు, విడుదల చేయబడినాడు దేశానికి. చనిపోయేదాకా ఆయనే ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికా. దాదాపు సుదీర్ఘమైనటువంటి 20 సంవత్సరాలు అనమాట, నాకు గుర్తులేదు. జైల్లో ఉన్నప్పుడంట చిత్రహింసలు పెట్టినంట ఒక జైలర్. నీళ్ళు ఇయ్యలే, మూత్రం తాగించినారు, యూరిన్ పోసి ఆ మూత్రం. ఏం పాపం అంటే ఏం చేయలేదు. దేశం స్వాతంత్రం, ప్రజలు అంధకారంలో ఉన్నారు, హక్కులు సాధించినాడు, స్వాతంత్రం వచ్చింది. అతను ఎవరైతే జైలర్ ఇబ్బంది పెట్టినాడో ఒక హోటల్లోనంట అతను టీ తాగుతున్నాడు. ఆ జైలర్ కూడా ఉన్నాడు. అతను కూడా రమ్మని చెప్పి కూర్చోబెట్టి వాడు వణుకుతున్నాడంట. ఎందుకంటే ఇబ్బంది పెట్టిండు కదా. ఎంత కోపం ఉంటుంది మనకి. ఇప్పుడు అధ్యక్షుడు రాజు తలుచుకుంటే ఏమైతాయి? ఈపులు పగులుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకి ఏం కోదువో చెప్పండి. మనం ఆ హోదాలుంటే అరే వీడు నాకు అది చేసిండ్రా, వీడిని కథం చేయాలి కదా. ఇది మన బుద్ధి అంతా. మన ఆశ్రదింపబడలేము. క్షమించే గుణం ఉండాలి, క్షమాపణ హృదయం ఉండాలి. దావీదు రాజు కూర్చున్నాడంటే అంత గొప్ప కీడు చేసిన సౌలును క్షమించాడు. దావీదు అంటే ఎందుకు ప్రేమ అంటే క్షమాపణ గుణం, దయ.
నెల్సన్ మండేలా ఎంత పేరు ప్రఖ్యాతులు తెలుసా? క్రైస్తవుడు. దేశం మొత్తం చనిపోతే ఏడ్చింది, అంగలార్పు, కొన్ని నెలలు సంతాప దినాలు. ఎందుకంటే క్షమాపణ, క్షమించే గుణం. అనేకులు ఉన్నారు బైబిల్లో, కొంతమంది కనపడతారు. అనేకులు గొప్ప పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే క్షమాపణ హృదయము. మంచిగా టీ తాపించి బాగోగులు అడిగి అతన్ని పంపించినాడు. అతనిలో పశ్చాత్తాపం ఎంత కలిగి ఉంటుంది? పాపం చేసిన, అదే తప్పు చేసినోడిని మనం, అందుకనే మనం గాయం రేపుతాం. నువ్వు నన్ను ఫలానా రోజు ఇట్లా అన్నావు, నరకానికి పోతాం. సరి చేసుకోవాలి మన జీవితాల్లో. మందిరానికి వచ్చి కూర్చుంటే సరిపోదు. మీకా 4 అంటున్నాడు. మనకు ఇక్కడ చెప్పబడిన వాక్యము హృదయంలోకి పోవాలి. మన మార్గంలో మనము యోచించుకోవాలి. మన జీవితం, మన కుటుంబము. దేవుని మందిరానికి వస్తున్నాము అనుకుంటున్నామా, ప్రభువా నాకు ఈ స్థితికి నీవే కారణం. ఇంతగా ఒకప్పుడు నేను ఈ విధంగా ఉన్నా. లేకుంటే బాగా ధనవంతులు పేదోళ్ళు కావచ్చు, పేదోళ్ళు ధనవంతులు కావచ్చు కదా. ఎవరు అడగలరా? నేను యోబు లాంటి వారికి శ్రమలు. సమయం లేదు, ఎన్నో చెప్పాలనుకున్నా. ఉపోద్ఘాతంతోనే సరిపోయింది. దావీదు జీవితంలో స్తుతి. దావీదు జీవితంలో ఏమున్నది? కీర్తనలు. దావీదు జీవితంలో ఆయన కొనియాడుతూ వచ్చినాడు, ఆరాధిస్తూ వచ్చినాడు. సమస్తం ఆయన ధ్యాస అంతా అదే, దేవుడే ధ్యాస. దేవుని అంత గొప్ప హోదాలో ఉండి కూడా దేవుని మందిరమే. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము. ఇక్కడ అంటే ప్రసంగి ఆయన సెలవు లేక ఒకటి భోజనం చేయడం సాధ్యము. ప్రసంగి అనుకుంటా, ప్రసంగి చూడండి ఒకసారి. ప్రసంగి 18 ఉందా? 18 అసలు 5. మరియు కోర తగినదిగాను చూడముచ్చటిగా అయిందిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుంటయే, ఇదియే వారికి భాగ్యము. 19 కూడా చదువు. మరియు దేవుడు ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు ఒక భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీడు కలుగజేసినలా అతనికి ఆ స్థితి ఏమనుకోవాలి? దేవుని ఆశీర్వాదం వలన కలిగిన అనుకోవాలి. ఏ స్థితి అయినా కూడా మన క్రియలను బట్టి చూస్తే ఎలాంటిది కలగకూడదు. మనం రక్షించుకున్న ఉద్దేశం కూడా అదే. మన మంచివారమని కాదు, కానీ మంచివారిగా ఉండాలని. లేకుంటే దేవుడి లోకానికి వచ్చినటువంటి అర్థం లేకుండా అయిపోతుంది. దేవుని బాధ అదే. ఎందుకు ఇంత ఓపిక? నేను మందిరానికి పోలేదు కదా, ఏం కాలేదనుకుంటారు. లేదు, గొప్ప కీడు వస్తుంది ఒకరోజు. గొప్ప శాపము నీవు నీ పిల్లలు అనుభవిస్తారు. అది అవసరమా? మనతోనే పోదు. నాది మనదనుకుంటే మనతోనే పోదు. స్వార్థము. దేవుడంట పక్షపాతి కాడు. అపోస్తుల కాలం అంటే ఇందును బట్టి యేసుక్రీస్తు ఏందంట? అందరికీ ప్రభు. ఉందా? స్తుతించే అనుభవం ఉందా? తగ్గించుకునే అనుభవం ఉందా జీవితంలో? రాజులాగా గొప్ప మాట అది మనం చదివింది. దావీదు రాజు లోపలికి ప్రవేశించి మందిరంలో కూర్చుని అంటాడు, నా దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను ఎక్కించినావు. అసలు బాధ్యత ఉందా క్రైస్తవులుగా మనకి? చెప్పండి. చివరిగా ముగిస్తాను, ఒక 5 నిమిషాలు. దావీదు జీవితంలో తగ్గింపు. స్తుతించేవాడు. దినమునకు ఎన్నిసార్లు అంట? దినమునకు ఎన్నిసార్లు అక్క?
7 మార్లు స్తుతించేవాడు. ఇంకా ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాడో. ప్రార్థన గురించి వివరిస్తా ఎన్నిసార్లు వివరిస్తాడు తెలుసా దావీదు. దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడో లేదో, విన్నాడో లేదు కూడా అంటాడు, నీవు నాకు విముఖుడవై ఉండకుము, నీ ముఖము దాచుకొనకుము. కనపడుతున్నాడా నీ ప్రార్థన, నా ప్రార్థన ప్రియులారా? దేవా నీ ముఖాన్ని నాకు దాచు కదా. నిజంగా దావీదుకున్న బాధ్యత దేశం గురించి ప్రార్థించేవాడిగా ఉన్నాడు, జనం గురించి ప్రార్థించేవాడిగా ఉన్నాడు, శత్రువుల గురించి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దావీదు బాధ్యత చెప్పండి. దావీదు జీవితంలో రాజు కాకముందు బాధ్యత కలిగి ఉన్నాడా? ఏం బాధ్యత కలిగినాడు ఒక్కటి చెప్తే ముగించుకొని వెళ్ళిపోదాం. మీరు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు. దావీదు జీవితంలో ఇంకా అప్పుడు గొప్ప విశ్వాసి కూడా కాదు, గొర్రెలు కాసుకుంటున్నాడు అంతే. దావీదు ఏం బాధ్యత ఆయనతో కనపడుతుంది చెప్పండి. ఈ బాధ్యత తీసుకున్నాడు దావీదు. ఒక పని చెప్పిండు. నేను ఒక పని చెప్పిన, వీడికి చెప్పినాను అనుకో, వీడికి ఏం చెప్పాలి? వీడికి పని చేస్తున్నాడు, ఏదో పని చేస్తున్నాడు, ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. అరే పోయి నువ్వు అది పట్టారంటే ఏం చేస్తాడు చెప్పాడు? ఈ పని చేస్తాడా, ఆ పని చేస్తాడా? నాకు ఎన్ని చేతులు ఉన్నాయి అంటారు. అన్నం వండుతారు కదా, నాకు రొట్టెగా అంటే నాకు ఎన్ని చేతులు ఉన్నాయి? ఒకప్పుడు మా అమ్మ నయ్యం ఈ బొగ్గు పొయ్యి మీద వండి పెట్టేది. అన్ని సదుపాయాలు వచ్చినా కూడా నాకు ఎన్ని చేతులు ఉన్నాయి? మీ కొరకు మేము ఎంత కష్టపడుతున్నామండి. రొట్టెలు చేసి పెట్టలేరా? నూడిల్స్, ఇది నూడిల్స్, పిల్లలకి నూడిల్స్ చేసి పెడుతున్నారు. తినదురా మొగుడా అంటే దాంట్లో చూసినావా? అది తినకూడదురా నాయన అంటే అయ్యే తింటావు. 5 రూపాయలు చుట్కీమే అయిపోతాయి. నీళ్ళు వేడి చేసి అలా పడితే చాలు. చెప్పురా, నువ్వు ఈ బోర్డు పని చేస్తున్నావు, బాధ్యత గురించి చెప్తా. అదే నాకేదో తలంపు వచ్చింది. ఈ పని చేస్తున్నావు, ఇంకో పని చెప్తా. నువ్వు ఏ పని చేస్తావు? ఇది అర్జెంటే, ఇది అయితేనే ఇక్కడ పని నడుస్తుంది. ఒక పని ఇది అయితేనే లైట్ వస్తుంది. నువ్వు ఈ పని చేస్తావా, ఆ పని చేస్తావా? సేవకుడు ఒక పని చెప్పిండు, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ పని అయితేనే మందిరం నడుస్తుంది. చెప్పు, ఏ పని చేస్తావు? జస్ట్ జనరల్ నాలెడ్జ్, ఒకటే పని చేస్తావు కదా. అలాంటి వాళ్ళు అవసరం లేదు. దావీదు ఎట్ టైం 2 పనులు చేపియాలి. అది అంకుల్ నాకు పని చెప్పిండు, ఆ పని తెలిసినోడిని చేపియాలి. బైబిల్లో సందర్భం ఉంది కదా, సమూయేలు గ్రంథం చూడండి. బాధ్యత ఎంత గొప్ప బాధ్యత అంటే దావీదుకు చిన్న విషయంలో ఎంత బాధ్యత అంటే, తండ్రికి పని చెప్పినట్టు పోయి మీ అన్నలకి తిండిరా. ఒరే దావీదు, గొర్రెలు కాసుకుంటాడా ఇట్రా, మీ అన్నలు యుద్ధం చేస్తున్నారు, వారు బలశూరులు. అన్నం ఎక్కడుంది చదవండి. 3 సమూయేలు 17:17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడు 10 రొట్టెలను తీసుకొని మరియు 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి ఇమ్ము అన్నాడు. చాలు. తండ్రి పని చెప్పినాడు యెష్షయి. నీ సహోదరులు యుద్ధం చేసుకొని పోయినరు, ఆడు యుద్ధం చేసిన లేదు, మళ్ళీ లేదు కదా. వాడేమన్నా గాతువాడు కానీ గొల్లియాతు. వాడెంతున్నాడు? ఈడ అనొచ్చు, ఇతను ఏమనొచ్చు, ఓ నాన్న ఆడ పోయిరు కానీ నీ కొడుకులు ఏం చేయట్లేదే, నీ కొడుకులంతా ఏంది తుస్సుకాళ్ళు, ఇంత అజానుబాహులు మన దగ్గర అంత ఊర్లేరు కూడా యెష్షయి కుమారులక్క.
పోయి జున్నుగడ్డలు పెట్టాలంట. చూడు తండ్రి ప్రేమ. అయితే ఇతను చూడు పని చేస్తాడు పాపం, గొర్రెలు కాస్తాడు ఎలా పిలిచి మీ అన్నలకి ఆహారం. దావీదు చేసిండ మరి చూడండి ఎక్కడుంది అది. ఏం చేస్తున్నప్పుడు దావీదు గొర్రెలను కాస్తున్నాడని పిలిచి ఆ పని చెప్పిండు. ఆ పని చెప్తే ఏం జరిగింది? ఎన్నో వచ్చిన ఒక అది 20. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున. చూసినారా ఎంత నమ్మకస్తుడు? చూసినారు పిల్లరా? ఉందా బాధ్యత సంఘంలో నీకు నాకు మనకు? ఉందా? చెప్పిన పనే చేయం. మందిరం నడతావరా మొగుడా అంటే ఎవడు ఇచ్చిన వాళ్ళు లేడు. పని నడుస్తూ ఉంది, లక్షలాది రూపాయల పని. బాధ్యత కలిగి ఉన్నామా? ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు. బాధ ఎక్కడుంది బాధ్యత చెప్పండి మనకి? కష్టస్థితిలో దినతాంతులు అంటాడు, నా కష్టస్థితిలో నా దేవుడేనన్న దేవుని మందిరం కొరకు ఎంత సమకూర్చినాడు. మందిరం కట్టమంటే ఇంకెంత కట్టేటోడు. సమకూర్చాడు. దావీదు జీవితంలో నమ్మకత్వం, బాధ్యత కలిగినాడు. తండ్రి ఆజ్ఞ చెప్పున. చూసినారా ఏమంటే ఈ రోజుల్లో దావీదు ఉదయం లేచి కాపరి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున ప్రయాణమైపోయాను. ఎంత గొప్ప చూడండి. ఏది నష్టం చేసేవాడు కాదు. నువ్వు పని చెప్పినావు కదా, ఇది చేయను. ఎక్కడండి చెప్పండి? నమ్మకత్వం కలిగినోడు, బాధ్యత కలిగినోడు, అన్నీ గ్రహించేవాడు. దేవుని మందిరం ఆసక్తి భక్షించేది ఉంది. నా దేవుడైన యెహోవా మందిరం కొరకు నేను ఇవన్నీ సమకూర్చిపోతా. నా కొడుకు ఎట్లా కడతాడు? కట్టగలడో లేదో? చివరిగా వచనం చదువుకుందాం. ఎక్కడ? నా కష్టస్థితిలో నా దేవుడు యెహోవా మందిరం కొరకు దినవృత్తాంతములు 22:14. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చున్నాను. మ్రానులను రాళ్లను కూర్చించుతుని నీవు ఇంకా సంపాదించదు కాదా? చూసినారా ఎలాంటి బాధ్యత ఒక రాజుకు. కాబట్టే దేవుని మందిరానికి వస్తున్నాడు. ఇవాళ రేపు మందిరానికి సరిగా రావట్లేదంటే బాధ్యత లేని వారే. దేవుని ఆశీర్వాదాలు పొందలేదంటే ఒక బాధ్యత, దేవుడంటే గౌరవం లేని వారే. పూర్వం ఉన్న విశ్వాసులు వేరు. ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడ్డది చూస్తున్నాము. కొంతమంది లేకపోవచ్చు. అన్ని విధాలా దేవుడు ఆశీర్వదించినాడు. నేటి దినం ఆశీర్వాదం కనపడతలేదు. ఎందుకంటే బాధ్యత లేదు. ప్రజల్లో ఆసక్తి ఉండాలి. పౌలు అంటాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటాడు. తీవ్రత కలిగి ఉండాలి దేవుని కార్యముల కొరకే. ప్రియులారా ఉందా ఆసక్తి? ఇది ఆసక్తి అంటే. ఇవి వచనం చదువుకోండి. నా కష్ట స్థితిలో రాజుకి ఏం కష్టం అంటే రాజ్యంలో లోటు బడ్జెట్ కావచ్చు, సొంతది మొత్తం. కష్టపడినాడు. అంత టాలెంట్ దావీదులో. అందుకనే ఏమంటారు? అన్నీ ఉన్నిస్తాయంట. అన్నీ ఉన్నిస్తారు. ఏమంటుంది? అణిగిమని ఉంటుంది. దావీదు జీవితంలో ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప జనానికి రాజు, దేనికి తక్కువ లేదు. కానీ ప్రార్థన జీవితంలో కానీ, ఆయన స్తుతించే అనుభవంలో కానీ, దేవుని మందిరం గురించిన బాధ్యత. అందుకనే యెరూషలేమా నేను ప్రేమించువారు వర్ధిల్లుతారని రాసినాడు. ఎందుకంటే అతడు వర్ధిల్లినాడు. నిజా జీవితంలో కూడా ప్రియులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము
గుండెల మీద చేసుకొని మనల్ని పరీక్షించుకుందాం. ప్రభా, నా బాధ్యత మందిరంలో నేను నెరవేరుస్తున్నానా? నా కుటుంబంలో నెరవేరుస్తున్నానా? ఒక విషయంలో బాధ్యత కలిగి ఉంటే అన్నిట్లో బాధ్యత కలిగి ఉంటాడు కదా. ఒక దాంట్లో రైట్ ఉంటే వాడు అన్నిట్లో రైట్ అన్నట్టే. నువ్వు పట్టణంలో దీవింపబడతావు కదా, నీవు ఎక్కడైనా దీవింపబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అది ఆశీర్వాదము. దావీదు అంటున్నాడు, నా కష్ట స్థితిలో నా దేవుని మందిరం మీద ఉన్న నాకున్న మక్కువ అంటాడు. ఎంత మంచి పదము, మక్కువ. ఇందాక అన్నాడు ఐ లవ్ యూ, ఇది 143. ఇది కాదు, మక్కువ కలిగి ఉండాలి. దేవుని మందిరం కూర్చున్న నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ. అమెరికా పోతారు కొంతమంది, అమెరికా నుంచి మందిరాలు కడుతుంటే పంపుతున్నారు కోట్లాది రూపాయలు. ఎందుకు పంపుతున్నారు? ఇండియాకి ఏం సంబంధం? వారు ఆస్వాదింపబడినారు కాబట్టి. దావీదు లాంటి అనుభవాలు చవి చూస్తున్నారు దూరదేశంలో, నా దేశంలో కదా. అమెరికాలో గొప్ప స్థితిలో ఉండి వారు దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆంధ్ర సైడు గొప్ప గొప్ప మందిరాలు ఎట్లా నిర్మాణం అవుతున్నాయి చెప్పండి. వారి దేవుని మందిరం మీద మక్కువ. వాళ్ళ ఊరికి కూడా రారు ఆ దేశం పోతే, ఎందుకంటే అంత మంచి లైఫ్ ఉంటుంది అక్కడ. మంచి భోజనం, మంచి వసతులు అన్నీ ఉంటాయి. అయినా కూడా దేవుని మందిరం మీద, నా విలేజ్లో నా మందిరం చాలా చిన్న మందిరం ఉంది. సేవకులకు తెలియకుండానే కోట్లాది రూపాయలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే దేవుని మందిరం మీద మక్కువ ఉందా. బాధ్యత నీకు నాకు ఉంటే సంతోషపడతాడు. ఏదో కొంతమందికి ఉంటే కాదు, మనమంతా కుటుంబం. కాబట్టి మనము మన జీవితాలను సరి చేసుకుందాం. దేవా, నా పరిస్థితి, నా స్థితిగతులు నాకింత ఈ దినం ఇచ్చినావంటే నీవే కారణం, నీ ఆశీర్వాదమే. ఆసక్తి విషయంలో అంతగా లేని అయినా కూడా నన్ను ఆశ్రయించిన పూర్ణంగా నీ మీద ఆధారపడేవాడిగా చేయి. ఇంకా ఆసక్తి నాలో పెంపొందింపజేయి. ఈ విధంగా మనం ఉండి దేవుని వాక్యం విని దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దావీదు రాజు వలె మనం ప్రవేశించి మనం తగ్గించుకొని మన బాధ్యత మనం గుర్తిరగాలి. తద్వారా మనము ఆశీర్వదింపబడతాం. దేవుడి వాక్య భాగం మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.